సినిమా డైరెక్ట్ చేశాడు. దీనిలో కూడా స్త్రీ స్వాతంత్ర్యం ఎలా ఉండాలి, ఇందాక మీరు ట్రైలర్లో చూసి ఉంటారు. 18 ఏళ్ళు వచ్చిన వాడు ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకునే అధికారం ఉండటానికి ఓటు ఉన్నట్లే 18 ఏళ్ళు వచ్చిన ఆడది మొగుణ్ణి ఎన్నుకునే హక్కు లేదా అని అడుగుతుంది. ఇవన్నీ కూడా ఈవి గారి ఎంకరేజ్మెంట్ నాగరాజుకి. అదే బ్లడ్ నాగరాజులో ఉంది కాబట్టి అలా రాసుకున్నాడు. అలా రాసి లేడీస్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు. ఈ సీన్లన్నీ నాకు తెలుసు. లేడీస్ని ఎప్పుడు హైలైట్ చేస్తారు. స్త్రీ స్వాతంత్ర్యం కావాలని పాటుపడతాడు. దీనిని ఎందుకో మరి సెన్సార్ వారు ఒప్పుకోలా. అంటే స్త్రీ స్వాతంత్ర్యం రావాలంటే వాళ్ళకి ఇష్టం లేదో ఏంటో తెలియదు కొంతమందికి. మనం అనుమానించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడు ఈసీకి వెళ్ళి ఆర్సీకి వెళ్ళి ఆర్సీలో క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరిని తప్పు అనాలి మనం? ఇప్పుడు కింద కోర్టులో శిక్ష పడితే పై కోర్టుకి వెళ్ళి శిక్ష కొట్టేసినట్లే ఇక్కడ సెన్సార్ బోర్డులో వాళ్ళు రిఫ్యూజ్ చేస్తే ఆర్సీకి వెళ్ళి క్లీన్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. అలా ఉంది మన న్యాయస్థానాలు ఇవాళ. ఏది ఏమైనా అంతా కొత్త వాళ్ళతో విచిత్రంగా నన్ను పిలిచాడు, నేను వచ్చాను. తీరా ఇక్కడికి వస్తే మామూలుగా ప్రెస్ మీట్లు అంటే ముందు ఒక చెణుకు బిణుకులో ఒక అమ్మాయి వస్తుంది, యాంకర్ మైక్ తీసుకుంటుంది, మనందరినీ ఊతుకుతుంది, కానీ పెంచుకోకూడదు. ఇలా తీస్తేనే మనం చిన్న సినిమా ఇది రేపు బాగా కలెక్ట్ చేసిందంటే పెద్ద సినిమా కింద లెక్క. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా ఏం లేదు. సీన్లు బాగున్నాయా లేవా? టైం ఈ ఇకసే లవ్ ఈ లవ్ ఖమ్మం, వైజాగ్, హైదరాబాద్ అన్ని డిఫరెంట్ ఏరియాస్లో దాన్ని షూట్ చేసి మొన్న అక్టోబర్ దసరాకి రిలీజ్ చేద్దామనేది మనం ప్లాన్ చేసుకున్నాం. కానీ సడన్గా మేము ఊహించని విధంగా ఈ కథాంశం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇందులో కొంచెం వివాహ వ్యవస్థని అగౌరవపరిచేలా ఉందని, తర్వాత నైతిక విలువలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి సెన్సార్ వాళ్ళు దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. సో దాన్ని మళ్ళీ మేము మళ్ళొకసారి అప్లై చేసిన, రెండోసారి కూడా బ్యాన్ చేశారు. సో ఈసీలో బ్యాన్ అని చెప్పకూడదు, ఆ బ్యాన్ అనేది కరెక్ట్ చేయండి. సారీ, ఈ సినిమా మేము గ్రాండ్గా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫిబ్రవరి 10th వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ లవ్ స్టోరీ, డిఫరెంట్ లవ్ స్టోరీని ఫిబ్రవరి 10th అన్ని థియేటర్లో రాబోతుంది. అన్ని హంగులతో, అన్ని రంగులతో, అన్ని. ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మా డైరెక్టర్ నాగరాజ్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే సాంగ్స్ ఎలా ఉండాలి అనగానే నేను ఈ సినిమా కేవలం బడ్జెట్ పెట్టడానికే ముందుకొచ్చాను. మేకింగ్ విషయంలో డైరెక్టర్ ఏది చెప్తే అది మాత్రమే ఫైనల్, ఆయన ఎలా అనుకుంటే అలా మాత్రమే చేయని చెప్పి పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. సో ముందుగా చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్టోరీ విషయంలో నేను అంటే 2-3 సార్లు ప్రీమియర్ షో చూశాను. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఓపెనింగ్ ఒకటిను, అలాగే క్లైమాక్స్ సీను చాలా డిఫరెంట్. ఇప్పటిదాకా తెలుగు, తమిళ్, హిందీ, హాలీవుడ్, బాలీవుడ్ మీరు ఏదైనా తీసుకోండి, ఇటువంటి పాయింట్ మాత్రం ఇప్పటిదాకా ఏ సినిమాలో నేనైతే చూడలేదు. సో 2015లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి మీ ముందుకు వస్తున్నామని మాత్రం చెప్పగలుగుతున్నాము. సాహిత్యం తక్కువగా ఉంటుంది కొన్ని సినిమాలకు మాత్రం. సో అలా కాకుండా సంగీతానికి, సాహిత్యానికి సమానంగా మేము ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో సాంగ్స్ పరంగా కూడా మంచి మంచి లొకేషన్స్లో చేయడం జరిగింది. అలాగే కెమెరామెన్ అద్భుతంగా చేశారు. సాయి రవి, దీప్తి హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇక సే లవ్. ఇంత బాబాయ్ చెప్పినట్టు అందులోనే 2 అర్థాలు ఉన్నాయి. అంటే ఒక పాజిటివిటీ, ఒక నెగిటివిటీ. ఇక సే లవ్ అంటే స్వాగతం పలకటం, ఇక సే లవ్ అంటే వీడ్కోలు చెప్పడం. అసలు దేనికి వీడ్కోలు చెప్పారు, దేన్ని స్వాగతించాలని మనం ఇందులో దేన్ని స్వాగతించాలో చెప్పిన చిత్రం ఇది.
నేను మాట్లాడాలనుకున్నాను, బాబాయ్ మాట్లాడేశారు. ఇక సినిమాలో అందరినీ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను నేను. తేనె మనసులో అనుకుంటా కృష్ణ గారిది, అందులో 1962లో వచ్చింది. ఆల్మోస్ట్ అందరు కొత్త వాళ్ళతో తెరకెక్కిన చిత్రం అది, సూపర్ హిట్ అది. తర్వాత దాసనాంటర్ గారు ఏదో సినిమా తీశారు. నేను కూడా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం అనేది సాహసం. వాళ్ళకి మార్కెట్ చేయడానికి వాళ్ళు అప్పటికే ఆదుర్తి సుబ్బారావు గారు పెద్ద డైరెక్టర్, దాసర్ గారు చాలా పెద్ద డైరెక్టర్, గురువు గారు ఆయన ఇన్స్పిరేషన్తో, ఆదుర్తి సుబ్బారావు గారి ఇన్స్పిరేషన్తో, నాకు పెద్దవాళ్ళతో చేయడానికి బడ్జెట్ లేదు. ఈవెన్ నాకు బాబాయ్ గారి దగ్గర చనువున్నా కూడా బాబాయ్ని కూడా అడగలేను నేను, పరిస్థితి అంత చాలా తక్కువ బడ్జెట్లో తీసాం. కానీ మీకు బడ్జెట్ ఎక్కడ కనిపించదు, సినిమాలో కంటెంట్ మాత్రమే ఉంటుంది. సరే, ఇది సెన్సార్ గురించి మాట్లాడదలుచుకున్నాను సార్ యాక్చువల్గా, ఎందుకంటే దీనికి సంబంధించి మేము చాలా ఫేస్ చేశాం కాబట్టి చెప్పదలుచుకున్నాను. ఈ కథ చాలా సున్నితమైన అంశం, కానీ వివాదమైన అంశం అని సెన్సార్ అనుకుంది. నేను యాక్చువల్గా ఇంతకన్నా వివాదాస్పదమైన సినిమాలు ఈవీ గారి దగ్గర రాశాను నేను. ఇందా బాబాయ్ గారు చెప్పినట్టు ఇంతకన్నా వివాదాస్పదమై సమాజంలో చర్చించుకునే కాంటెంపరీ ఇష్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు ఇక్కడికి వచ్చి. నేను ఈ మూవీలో హీరో క్యారెక్టర్ చేశాను. అండ్ ఈ మూవీలో నాకు ఆపర్చునిటీ ఇచ్చినటువంటి నాగరాజ్, మా డైరెక్టర్ నాగరాజ్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ రావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. నేను ఒక యూత్ లాగా నేను యాక్చువల్గా మూవీ చూడకముందు ఒక మూవీ కథ చెప్పినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండే. మూవీ పిక్చరేషన్ అయ్యాక, మూవీ ఫస్ట్ కాపీ చూసాక నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే మూవీ ఇది పక్కా ఆడియన్కి రీచ్ అయ్యే మూవీ, 100% కాన్ఫిడెంట్తో అని చెప్తున్నాను. అండ్ నేను హీరోగా చేశాను కాదు, నేను ఒక ఆడియన్గానే చెప్తున్నాను. అండ్ ఈ మూవీలో సాంగ్స్ ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మధు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మూవీలో మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ ఈ మూవీ వ్యాలంటైన్స్ డే బిఫోర్ ఫిబ్రవరి 10th మూవీ రిలీజ్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పకపోతే ఇదంతా మరి మేము అంత వాళ్ళ ఫ్రెండ్స్, మా అబ్బాయి ఫ్రెండ్లు, తర్వాత మేము అందరం కలిసి ఈ సినిమాకు ప్రొడ్యూస్ చేసామండి. ఈ సినిమా చాలా బాగుంటుందండి. అందులో నేను కూడా హీరో గారి ఫాదర్గా వేషం వేశానండి. వేయించాడు నాకు మావాడు. సినిమా బాగుంటుందండి. ప్రేక్షకులు ఈ సినిమా చూసి మాకు ఆదరిస్తారని నాకు నమ్మకం. చిత్రంగా నేను భావిస్తున్నా. ముఖ్యంగా మా బాలయ్య బాబు శాతకర్ణిగా అద్భుతమైన నటన, యాక్టింగే కాకుండా ఆ గెటప్ ఇందులో ముఖ్యంగా బాగా నచ్చింది. ఆనాడు శాతవాహన కాలంలో